ఇచ్చినటువంటి రాజ్యాంగం చాలా ఈ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అనేది మనం చెప్పుకుంటాం. కానీ ఇదే రాజ్యాంగం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంట్ కాదు, ఇది వెహికల్ ఆఫ్ లైఫ్ అని, వెహికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ కావాలని వల్ల సందేశం వస్తుంది. ఈరోజు మనం గత 11 సంవత్సరాల నుంచి దేశంలో చూస్తున్నాం. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఆర్టికల్స్ మీద దాడి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప దాన్ని ఇంకా అమైండ్మెంట్ చేసుకుని ఇంకా బ్రాడ్గా చేయాలనే ఆలోచన ప్రభుత్వాలుగా ఉంటుంది. అది ఆర్టికల్ 21 కానివ్వండి, 19 కానివ్వండి, 15 కానివ్వండి. 19 మీద అయితే ఎంత పెద్ద దాడి అంటే ఎవరైనా మాట్లాడాలి, రాయాలి అంటే కూడా వాళ్ళు ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏం రాయాలి, ఎట్లా పాటించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం రీజన్ ఉండాలి, ఏ భాష మాట్లాడాలి కూడా ఈ ప్రభుత్వాలు నిర్ణయించిన పరిస్థితి వచ్చింది. మరి ఆర్టికల్ 19 అదే కాకుండా 21లో డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతారు. డిస్క్రిమినేషన్ ఉంటారు, రీజన్, క్యాస్ట్, అదేవిధంగా అన్ని రకాలుగా మన జియోగ్రఫికేషన్ గురించి మాట్లాడతారు. దాని మీద కూడా దాని పరిస్థితి చూస్తున్నాం. అనేక రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మన అనేక చట్టాలు చూస్తున్నాం. రైట్ టు ఎడ్యుకేషన్ మనం తీసుకొని లేదు. అదేవిధంగా రకరకాలుగా మనకి భారతదేశంలో రాజ్యాంగంపై